రాక్షసరాజు ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు పుత్రులు కలరు. రంభాకరంబులు పుట్టుకతో దానవులైనను గుణము ప్రవర్తనలో ఉత్తములుగా పేరు గడించారు. రంభాకరంబులకున్న ఒకే ఒక్క అసంతృప్తి సంతానం లేకపోవడం. సంతానం పొందడానికి తపస్సు చేయాలని ఇరువురూ సంకల్పించారు. కరంభుడు పంచనదం అను మడుగులో దిగి ఒంటికాలుపై నిలబడి తపమారంభించాడు. రంభుడు అదే మడుగు చేరువలోనున్న ఒక సాలవృక్షాన్నెక్కి నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సునారంభించాడు. రంభాకరంబుల తపము సంతానము కొరకేనని తెలిసిననూ ఇంద్రపదవి కొరకేమోనని అనుమానంతో ఇంద్రుడు మకరి రూపం దాల్చి కరంభుడి పాదాలు లాగి మడుగులోనే చంపేశాడు. కరంభుడి మరణం రంభుడిని తీవ్ర వేదనకు గురిచేసింది. ఇంద్రుణ్ణి చంపాలనంత కోపం వచ్చింది. తపోదీక్షుడు క్రోధోద్రిక్తుడు కారాదనే ధర్మానికి కట్టుబడి శాంతచిత్తుడై యోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలనే సంకల్పంతో రంభుడు తన తలను ఖండించుకోబోయాడు. మరుక్షణమే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభా, నీ ప్రాణత్యాగంతో మరణించిన నీ తమ్ముడు సజీవుడవుతాడా? ఈ మూర్ఖ ప్రయత్నాన్ని విరమించుకో అన్నాడు. హుతాశన అసూలు బాసిన నా తమ్ముడు కరంభుడు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి తపస్సు చేయలేదు. ఇంద్రుడికి ఈ విషయం తెలుసు. అయినా ఇంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా జాతికి తీరని ద్రోహం చేశాడు. కనుక ప్రతీకారంగా సర్వప్రాణిగణాలకు అజేయుడును మహాపరాక్రమవంతుడును కామరూపుడును సకలలోక వందితుడు త్రిలోక విజేతవు పుత్రుణ్ణి వరంగా అనుగ్రహించమని రంభుడు ప్రార్థించాడు. రంభాసుర, నీ మనస్సు ఏ కామినిపై మనసవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. రంభుడు సంతోషంతో తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా యక్షవిహార భూమి అనే ఒక సుందర ప్రదేశంలో కామార్తయై విహరిస్తున్న ఒక మహిషిని చూసి రంభుని మనస్సు చెలించి సంభోగించాడు. ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి తన పాతాళ నగరానికి ఆమెను పట్టమహిషిని చేసి రక్షణకై దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి మహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగాడు. ఆ దున్నపోతును రంభుడు బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. రంభుడు మరణించాడు. తన భర్త రంభుడు తన కళ్ల ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటపడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహార భూమిని చేరి యక్షులను శరణు కోరింది. యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. రాజమహిషాని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపై చేర్చి నిప్పు పెట్టారు. ప్రాణనాథుని పార్థవకాయం అగ్నిజ్వాలలకు ఆహుతవుతుంటే భరించలేక ఆ రాజమహిషి రగులుతున్న పతి చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు నిశ్చేష్టులై ఆశ్చర్యంతో చూస్తుండగానే రంభుడు మహిషీల చితిమంటల్లో నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. అతడే మహిష రాక్షస సంగమ సంజాతుడు. వారసత్వంగా సంక్రమించిన పాతాళ రాజ్యానికి మహిషాసురుడు పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని ముఖ్య ఆంతరంగిక అనుచరుడయ్యాడు. మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. నిరంతర కాలభ్రమణంలో అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. మహిషాసుని అచంచల తపస్సుకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నాకు మరణం లేని జీవితాన్ని అమరత్వాన్ని ప్రసాదించి నన్ను అమరుణ్ణి చేయమని మహిషాసురుడు కోరాడు. బ్రహ్మదేవుడు మహిషాసురుని వాంఛితం విని, మహిషాసుర, పుట్టిన ప్రాణి మరణించక తప్పదు, మరణించిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సహజ ధర్మాలు. మహాసాగరాలకు మహాపర్వతాలకు సైతం ఏదో ఒక కాలానికి వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణానికి మృత్యువుకు
ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. మహిషాసురుడు బ్రహ్మతో, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. ఆడది నా దృష్టిలో అబల. ఆడదాని వల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక ఏ పురుషుడి చేతిలో కూడా నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు మహిషాసురుని అభీష్టం అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మహిషాసురుడు వరబల గర్వంతో తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తం నిర్ణయించి సేనాధిపతిగా చిక్షరను, తామ్రుని కోశాధిపతిగా అసిలోమ, బిడాల, బాష్కల, త్రినేత్ర, కాలబంధకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి జైత్రయాత్ర ప్రారంభించాడు. భూమండలంలోని రాజులందరూ మహిషుని పరాక్రమానికి తలొగ్గి సామంతులై కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు. బ్రాహ్మణులందరూ యజ్ఞయాగాదులలో దేవతలతో సమానంగా మహిషునికి హవిర్భాగాన్ని పంచుతున్నారు. అవని మండలమంతా మహిషుని పాదక్రాంతం అయ్యింది. మహిషుని దృష్టి స్వర్గం మీదకు మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. ఇంద్రుని దగ్గరకు ఒక దూతతో సందేశం పంపాడు. మహేంద్ర, నేను మహిషాసురుని దూతను. నా ప్రభువు నిన్ను స్వర్గం విడిచి వెంటనే వెళ్ళిపోమన్నాడు. లేదా అమరుడివైన నీకు మరణం తప్పదు, జాగ్రత్త అని మౌనం వహించాడు. మహిషాసురుడి సందేశంతో ఇంద్రుడు కుపితుడై బ్రహ్మవరబలంతో విర్రవీగుతున్నాడు కాబోలు. ఈ మహేంద్రునితో యుద్ధం అంటే మృత్యువుతో రణమని ఎరుగడేమో. బుద్ధిగా గడ్డి తింటూ బ్రతకమను, లేదా వాడి కొమ్ములు విరిచి ప్రాణాలు తీస్తానని చెప్పు. దూతను చంపుట తగదని వదులుతున్నాను, వెళ్ళు, సందేశం చెప్పు అన్నాడు. ఆ దూత వెళ్ళి ఇంద్రుని ప్రతి సందేశాన్ని యథాతథంగా మహిషునికి వివరించాడు. మహిషాసురుడు కుపితుడై సర్వసైన్యాన్ని యుద్ధానికి సంసిద్ధం చేసి స్వర్గం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. ఈలోగా ఇంద్రుడు సకల దేవగణాలను సమావేశపరచి దేవగురువు బృహస్పతితో సమాలోచన చేసి మహిషునితో యుద్ధం అనివార్యం అని నిశ్చయించి దేవగణాలతో వెంటబెట్టుకొని త్రిమూర్తులను కలిసి మహిషునితో జరగబోయే యుద్ధంలో తమకు సహాయంగా రమ్మని అర్జించాడు. త్రిమూర్తులు అంగీకరించి ఇంద్రునితో కలిసి యుద్ధానికి బయలుదేరారు. దేవదానవుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమయ్యింది. ముందుగా చిక్షురుడు గజారూరుడై ఇంద్రునితో యుద్ధానికి దిగినాడు గాని ఇంద్రుని దెబ్బకు మరుక్షణంలో మూర్చబోయాడు. అది చూసి బిడాలుడు ముందుకు వచ్చి తన అస్త్రవిద్యా పాండిత్యాన్ని ప్రదర్శించాడు. కొంతసేపు భీకర సంగ్రామమే జరిగింది. కానీ ఇంద్రుడు తన కుమారుడు జయంతునితో కలిసి బిడాలుని చంపేశాడు. దేవగణాలు ఇంద్రుని మెచ్చుకొని దుందుబిలు మ్రోగిస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. మహిషాసురుడు తదుపరి తామ్రుని పంపాడు. యముడు దండపాణి అయి ఇంద్రునికి సహాయంగా నిలిచాడు. యముని దండాయుధ ఘాతకానికి తామ్రుడు చెలించకుండా నిలబడ్డం చూసి యముడు ఆశ్చర్యపోయాడు. తామ్రుని యుద్ధ విద్యా నైపుణ్యానికి అష్టదిక్పాలకులు ఆశ్చర్యపోయి ఒక్కుమ్మడిగా విజృంభించి తామ్రుని సంహరించారు. మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. కొంతసేపు తన యుద్ధకళా ప్రతిభను చూపాడు. మహేంద్రుడు దేవతలతో కలిసి మహిషునికి గట్టి పోటీనిచ్చారు. కడకు విసుగు చెందిన మహిషుడు సర్వలోక సంహారమైన తన శంభరీ విద్యను ప్రయోగించాడు. ఫలితంగా వేల సంఖ్యలో మహిషాసురులు ఉద్భవించి దేవసైన్యం మీద విరుచుకుపడ్డారు. సకల దేవగణాలు చెల్లాచెదరైపోయాయి. ఈ అయోమయ స్థితిలో ఇంద్రుని మతిపోయింది. అదే సందిగ్ధ స్థితిలో దిక్పాలకులు నిశ్చేష్టులైపోయారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది మహిషుని శంభరీ విద్యను చిన్నాభిన్నం చేసింది. అది చూసి మహిషుడు అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధకాది దండనాయకులతో కలిసి విష్ణువు మీదకు యుద్ధానికి దిగి శరవృష్టి కురిపించాడు. విష్ణువు ఆ శరజాలాన్ని తన బాణ పరంపరతో నిరోధించి తన గదను ప్రయోగించాడు. ఆ గదాఘాతకానికి మహిషుడు మూర్ఛబోయి అంతలోనే తెరుచుకొని తిరిగి శ్రీహరితో యుద్ధానికి దిగాడు. శివునితో అంధకుడు, యమునితో త్రినేత్రుడు, వరుణునితో అసిలోముడు యుద్ధం చేస్తున్నారు. అలా 15 రోజులు దేవదానవుల మధ్య భీషణ సంగ్రామం జరిగింది. విసుగు చెందిన మహిషుడు ఒక పరిగను శ్రీహరిపై విసిరాడు. ఆ పరిగ దెబ్బకు శ్రీహరి మూర్ఛబోయాడు. శ్రీహరిని గరుత్మంతుడు వైకుంఠం తీసుకువెళ్ళాడు. శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తున్న శంకరుడు మహిషిని జయించడం అసాధ్యమని గుర్తించి తన త్రిశూలంతో కైలాసం చేరుకున్నాడు. హరిహరులే పలాయనం మంత్రం పఠిస్తే నేనెంత అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనమెక్కి సత్యలోకం చేరుకొన్నాడు.
త్రిమూర్తులు యుద్ధరంగం వదలడంతో రాక్షస వీరులు రెట్టించిన ఉత్సాహంతో దేవతల మీద విరుచుకుబడి వీరవిహారం చేశారు. మహేంద్రుడు ఐరావతం మీది నుండి దుమికి పారిపోయాడు. దిక్పాలకులు దేవసైన్యం భయంతో పారిపోయారు. మహిషుడు విజయగర్వంతో వికటాట్టహాసం చేసి ఐరావతం ఎక్కి స్వర్గం వెళ్ళి ఇంద్రసింహాసనం ఎక్కి తన దానవులను దేవతల పదవులో నియమించి తండ్రి ఆశయం మేరకు విశ్వవిజేతై త్రిలోకాధిపతిగా అభిషిక్తుడయ్యాడు. మహిషుని చేతిలో పరాజితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని, పరమేశ్వరుని, తుదకు శ్రీహరిని కలిసి ఈ ఇంద్రాది దేవతలు మహిషుడి వల్ల స్వర్గపదభ్రష్టులై అడవులబడి తిరుగుతూ నానా క్లేశాలు పడుతున్నారు. నీవు సర్వసమర్థుడవు, కార్యసాధకుడవు, నీవే దేవతలను కాపాడాలి శ్రీహరి అంటూ శ్రీహరిని మొరపెట్టుకున్నారు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఒకసారి మనమంతా కలిసి మహిషుడితో యుద్ధం చేసి వాణ్ణి గెలవలేక యుద్ధరంగం వదిలి వచ్చేశాం, కనుక వాణ్ణి గెలవలేం. బ్రహ్మదేవుడిచ్చిన వరానుసారం మహిషుడు స్త్రీ చేతిలోనే మరణిస్తాడు. కనుక మన దేవతాంశాల తేజోశక్తులను ఏకం చేసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషుడి మరణం తథ్యం. కనుక మీ తేజోశక్తులను స్త్రీమూర్తులుగా అవతరించమని అభ్యర్థించండి. అలా అవతరించిన స్త్రీమూర్తికి మనందరి ఆయుధాలు సమర్పిద్దాం. సర్వతేజ సమన్వితయైన ఆ స్త్రీమూర్తి మహిషాసుర సంహారం చేసి మీ కష్టాలు తొలగించగలదు అన్నాడు. దేవతలందరికీ శ్రీహరి ఆలోచన నచ్చింది. దేవతలందరూ తమ తమ తేజోంశాలను స్త్రీ రూపం ధరించమని అర్థించారు. బ్రహ్మ హరిహరుల వదనముల నుండి సాత్విక రజో తామస గుణ తేజములు ఇలా ఇంద్రాద్రి దేవతలందరి ముఖాల నుంచి చిత్ర విచిత్ర వర్ణాలతో రకరకాల తేజములు కలిసి ఒక మహా తేజోస్త్రీమూర్తిగా అపురూప సౌందర్య రాశిగా దేవకార్య సిద్ధి కోసం రూపుదాల్చింది. సకల దేవ తేజోమూర్తి, సృష్టి స్థిత్యాంత మాతృక, సర్వవ్యాపకురాలైన ఆమె సకార నిరాకార సుగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. యముని తేజస్సు కుటిల నీలాలక కుంతలాలుగా, అగ్నిదేవుని తేజస్సు కృష్ణశ్వేత రక్తవర్ణాలు గల త్రినయనాలుగా, ఉదయ ప్రాతఃసంధ్యా తేజస్సులు మన్మథ చాపాన్ని మరిపించే ఆమె కనుబొమ్మలుగా, వాయుదేవుని తేజస్సు కర్ణాలుగా, కుబేరుని తేజం పుష్పాన్ని తలపించే నాసిక అయింది. ప్రజాపత్య తేజస్సుతో మల్లె మొగ్గల్లా ప్రకాశించే దంతాలయ్యాయి. పెదవులు కార్తికేయుని తేజంతో ఏర్పడ్డాయి. 18 భుజాలు విష్ణు తేజంతో, వస్తువుల తేజస్సుతో ఆమె చేతులు చిగురుటాకుల్లాంటి వేళ్ళు ఏర్పడ్డాయి. చంద్రుని తేజంతో వక్షోజద్వయమయ్యింది. ఇంద్రుని తేజస్సుతో 3 మడతలు గల మధ్యభాగం ఉదరం, పొత్తికడుపు, పృథ్వీ తేజంతో విశాల ఘనం, వరుణి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. ఇలా సర్వావయవ సౌందర్య శోభితతో శుభాకార సుస్వర సురరూప అయిన ఆ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహదానందభరితులయ్యారు. క్షీరసాగరుడు ఎర్రని పట్టువస్త్రాలను, సువర్ణహారాన్ని, కోటి సూర్య ప్రభాసిత చూడామణిని, రత్నమయ కుండలాలను, కడియాలను బహూకరించాడు. విశ్వకర్మ నవరత్న మణికేయ కేయూర కంకణాలను సమర్పించాడు. మహాసముద్రుడు కంఠాభరణాలను, ఉంగరాలను బహుకరించాడు. వరణుడు నిత్యనూతనంగా ఉండే పద్మాలతో సుగంధ భరితంగా ఉండే దివ్య వైజయంతిమాలను సమర్పించాడు. హిమవంతుడు నానావిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీను సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పించాడు. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. శివుడు తన త్రిశూలం నుండి మరొక త్రిశూలాన్ని సృష్టించిచ్చాడు. వరుణుడు శ్వేత చంద్రిక దజల్లే శంఖాన్ని, పాశాయుధాన్ని సమర్పించాడు. అగ్నిదేవుడు శతగ్నిని బహుకరించాడు. వాయువు దివ్యధనువు, అక్షయ తూణీరాలను సమర్పించాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధం లాంటి మరొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు. యముడు కాలదండాన్నే ఖడ్గము, డాలుగా బహుకరించగా, బ్రహ్మ పవిత్ర గంగాజలపూర్ణమైన కమండలాన్ని,
కానుకగా ఇచ్చాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలిని బహుకరించాడు. కుబేరుడు సుధాపూర్ణ సువర్ణ పాత్రను, త్వష్ట చిరుగంటలు పొదిగిన కౌమోదకి అనే గదను, దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని కానుకగా ఇచ్చాడు. సూర్యుడు తన తేజస్సులను అర్పించాడు. ఇలా దివ్యాభరణాలతో నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న ఆ జగజ్జనని చూసి సకల దేవతలు పరమ సంతృష్టులై కీర్తించారు. ఆ జగజ్జనని, ఆ త్రిలోకైక వందిత, ఆ పరమపావని, ఆ కరుణారసపూర్ణ త్రిలోచని, ఆర్తత్రాణ పరాయణి చిరునవ్వులు చిందిస్తూ దేవతలకు అభయ ఆశీస్సులు అందించింది. అష్టాదశ భుజాలతో నవరత్నమణిమయ భూషణాలు ధరించి సముజ్వల కాంతితో సింహవాహని అయ్యున్న ఆ జగజ్జనని చూసి ఇంద్రాది దేవతలందరూ పరిపరి రీతుల కీర్తించారు. అమ్మ దర్శనంతోనే మహిషుని పీడ తొలగినట్లు భావించారు. ఇంద్రాది దేవతలు చేతులు జోడించి, జగన్మాత, బ్రహ్మవరప్రసాదితుడైన మహిషాసురుడు సకల దేవతలను యుద్ధరంగంలో పరాజితులను చేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. యజ్ఞయాగాదుల్లో దేవతలకు చెందవలసిన హవిర్భాగాలను అపహరిస్తున్నాడు. మునిజన హింస, ధర్మనాశనము వాడి నిత్యకృత్యాలు. కామరూపి అయిన మహిషుడు స్త్రీవ్యధుడు. వాడిని నీవే సంహరించాలి. నీవే మాకు శరణం తల్లి అని ప్రార్థించాడు. దేవతలారా, మీకందరికీ అభయం ఇస్తున్నాను. ధైర్యం వహించండి. విధి ఎంత బలీయమైనదో పరాజయమే ఎరుగని త్రిమూర్తులంతటి వారు కూడా మహిషుని చేతిలో ఓటమిని రుచి చూశారంటే కాలమహిమ కాక ఏమిటి? మహిష సంహారం కోసం నేను ఉద్భవించాను. మహిషాసురుని నేను సంహరిస్తాను. ధైర్యం వహించండి అని మహాదేవి పలికి ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. ఆ ధ్వని దశ దిశలు వ్యాపించింది. ధరణి కంపించింది. మహాపర్వతాలు దద్దరిల్లాయి. మహాసముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ఇంద్రాద్రి దేవతలు సంతోషంతో జయజయధ్వానాలు చేశారు. ప్రళయకాల కాలగర్జన లాంటి మహాదేవి వికటాట్టహాసధ్వని మహిషాసురుని కర్ణపుటాలను విద్యుద్ఘాతకంలా తాకింది. మహిషుడు భయంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కోపంతో అసహనంగా తన వారి వంక చూసి, ఎవరురా ఇంత భీకరంగా గర్జించింది? ఆ సాహసిని తక్షణం బంధించి నా దగ్గరకు తీసుకురండి. రాక్షస అనుచరులకు అష్టాదశ భుజాలతో వివిధాయుధాలు సర్వాభరణాలు ధరించి సింహవాహనం మీద కూర్చొని మధుపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న మహాదేవి కనిపించింది. వెంటనే దానవదూతలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెప్పపాటు వ్యవధిలో మహిషాసుని ముందు నిలబడి మాటలు తడబడుతుండగా, దానవేశ్వర, ఆ వికటాట్టహాసం చేసినది దేవ, దానవ, సురాసుర, యక్ష, కిన్నెర, గంధర్వాది జాతులలో ఏ ఒక్కరూ కాదు. ఆమె ఒక దివ్యాంగన, మధ్యస్థ యవ్వన సువర్ణ రత్నాభరణ విరాజిత సింహవాహిని, అంతరిక్ష సంచారిణి. దేవతల జయజయధ్వానాలు చేస్తుంటే ఆ సుందరాంగే ఇంత భీకరంగా నవ్వుతోంది అని చెప్పారు. రాక్షస దూతల మాటలతో మహిషాసురుని మనస్సు కామవశీభూతమై తన మంత్రి వంక చూసి, విన్నావు కదా మహామంత్రి, నీవు వెంటనే సర్వసేనా సమేతుడవై ఆ సుందరి దగ్గరకు వెళ్ళి నీ బుద్ధి చతురతలతో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఆ మోహనాంగిని సగౌరవంగా తీసుకురా అని చెప్పి పంపాడు. ఆ దానవ మంత్రి చతురంగ బలాలతో ఆ జగన్మాత దగ్గరకు వెళ్ళి, ఓ మోహనాంగి, నీ సుమనోహర దరహాస విలాసం మా ప్రభువుకు గిలిగింతలు పెట్టి మరులు రేకెత్తించాయి. నన్ను నీ దగ్గరకు రాయబారిగా పంపాడు దానవేశ్వరుడు మహిషాసురుడు. అతడు జగదేక వీరుడు, సకల శాస్త్ర సమన్వితుడు, త్రిలోక సార్వభౌముడు. నీ వయో రూప యవ్వనాలకు సార్థకత కలగాలంటే నీవు మా మహిషాసురుని వివాహమాడి మన్మధుని మదమణచాలి అని మృదుమధురంగా పలికాడు. ఆ జగన్మాత జవాబిస్తూ, దానవ మంత్రివర్య, నన్ను సామాన్య మానవకాంతగా భావిస్తున్నావు కాబోలు. నేను దేవమాతను. సర్వదైత్య సంహారం కోసమే ఉద్భవించాను. నీవు దూతవు కనుక ప్రాణాలతో వదులుతున్నాను. నీ ప్రభు ఒక పశువు, ఆడదాని చేతిలో మరణం కోరుకున్న మూర్ఖుడు. అట్టి నీచునితో నా పరిణయమా, వాడికి మరణమా? కనుకనే నేను వచ్చాను. నీ ప్రభువుకు ప్రాణం మీద ఆశ ఉంటే పాతాళానికి పోయి అజ్ఞాతంగా జీవించమని
నేను హెచ్చరించినట్టు చెప్పు అని హూంకరించింది. ఆ హూంకారానికి రాక్షసమంత్రి తన రాకకై ఆశగా ఎదురుచూస్తున్న మహిషాసురుడితో, అసురేశ్వర, మీ ఆజ్ఞాబద్ధుడనై ఆ సుందరి దగ్గరకు వెళ్ళాను. ఆమె అసమాన సౌందర్య రాశి, అష్టాదశ భుజి, సింహవాహన రూఢి, చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని అహంకారంతో మీ వంటి పశువును వివాహమాడ తను పశువు కాదని, మిమ్మల్ని మర్యాదగా పాతాళలోకానికి పోయి ప్రాణాలు కాపాడుకోమని, లేకపోతే మీ ప్రాణాలు తీస్తానని హెచ్చరించిందని, నాతో మీకు వర్తమానం పంపిందని పలికి మౌనంగా నిలబడ్డాడు. మహిషుడు తన మంత్రులందరినీ సమావేశపరిచి జరిగినది వివరించి అభిప్రాయాలు చెప్పమన్నాడు. దేవరా, విరూపాక్షుడు, దుర్ధరుడు, వీరిరువురూ మీ మనసుకు నచ్చేలా మాట్లాడుతూ సత్యాన్ని దాస్తున్నారు. తక్కినవారు వారికి వంత పాడుతున్నారు అని త్రాముడు చెబుతూ, ఆ దివ్యాంగన 18 చేతులు గల స్త్రీ. ఈ సృష్టిలో ఎక్కడైనా అలాంటి స్త్రీని చూశామా? పరిశీలిస్తే మీ అంతం కోసం దేవతలందరూ ఏకమై సృష్టించిన మాయామోహిని ఆమె. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలా అని ఆమెకు భయపడి పాతాళానికి పారిపోనక్కర్లేదు. యుద్ధం చేసి ఆమెను సాధించుకో, అప్పుడు ఆమె నీకు బానిసవుతుంది. ఇది నా యోచన, సలహా అన్నాడు. మహిషునికి తామ్రుని యోచన నచ్చింది. తామ్రా, సమాయోచిత వీరుడిలా పలికావు. నీవు ససైన్యంగా వెళ్ళి నీ మాటలతో రసభంగం కాకుండా ఆమెతో సంభాషించి నా పట్టపురాణిగా ఆమెను సగౌరవంగా నా దగ్గరకు తీసుకురా. అది సాధ్యం కాని పరిస్థితులలో నిర్దాక్షిణ్యంగా ఆమెను సంహరించిరా అని పలికి తామ్రుని పంపాడు. తామ్రుడు పరిసరాలను శ్రద్ధగా గమనిస్తూ సింహవాహనారూఢయైన మహాదేవిని సమీపించి వినయంగా, సహనంగా, మృదుమధురంగా, కోమలాంగి, మా మహిషాస ప్రభువు నీయందు ఎంత అనురక్తుడైయున్నాడో తెలుసా? నీవెంత కఠినంగా, పరుషంగా, అవమానంగా మాట్లాడి బదులు పంపినా ఇంకా నీ ప్రేమనే వాంఛిస్తున్నాడు. నీ సహచర్యమే జీవిత పరమావధిగా భావిస్తున్నాడు. నీ హితవు కోరి చెప్పే నా మాటలు విని నీ వయస్సుకు, సొగసుకు, సౌందర్యానికి సార్థకత కలిగేలా ఆలోచించి నిర్ణయం తీసుకో. సరసాలాడవలసిన నీ చేతులకు శరచాపాలు అలంకారాలు కావు. నా మాటలు విని ఇంద్రచాపాల్లాంటి నీ కనుబొమ్మల కదలికలతో మా ప్రభువును శాసించు. అలా కాదు, యుద్ధమే నీ వాంఛితమైతే మా సార్వభౌమునితో కలిసి నిర్విరామ శృంగార సంగ్రామాన్ని యథేచ్ఛగా కొనసాగించు. మా అసురేశ్వరిని చేపట్టిన మరుక్షణం నీవు త్రిలోక సామ్రాజ్ఞిని అవుతావు అని మౌనం వహించాడు. తామ్రుని మాటలు విన్న జగన్మాత కన్నులు కోపంతో రక్తలోచనాలయ్యాయి. మూర్ఖుడా, నీ ప్రభువు కామాంధకారంలో బడి జ్ఞానము కోల్పోయినట్టున్నాడు. నేను అవివాహితను అనుకుంటున్నాడేమో. నాకు భర్త ఉన్నాడు. ఆయన నిరాకార, నిర్గుణ, నిరాశ్రయుడు, సర్వజ్ఞుడు, శాంతుడు, పూర్ణుడు, శుభప్రదుడు అయిన నా భర్తను వదిలి ఒక పశువును వరిస్తానా? కడసారిగా నా మాటను ఆ పశువుకు చెప్పు. ధైర్యముంటే నా ఎదుట నిలబడి యుద్ధం చేయమను, లేదా పాతాళానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోమను. వెళ్ళు అని గర్జించింది. ఆ గర్జనకు దానవ లోకమంతా భయంతో గడగడలాడింది. తామ్రుడు జవజీవాలు కోల్పోయి పలాయనం చిత్తగించాడు. దూతగా తామ్రుని ప్రయత్నం విఫలమైంది. అనంతరం కర్తవ్యాన్ని ఆలోచించండి అని మహిషాసుడనగా బిడాలుడు లేచి, ధనుజేశ్వర, స్త్రీ చేతిలోనే నీ మరణం నిశ్చయమని తెలిసి దేవతలందరూ తమ తమ శక్తులతో ఈ మృత్యుసుందరిని నీకోసం సృష్టించి ఉన్నారు. నీ మరణానికి వాళ్ళు పన్నిన ప్రతివ్యూహం ఇది. ఒక స్త్రీ అహంకార చిత్తంతో యుద్ధానికి ఆహ్వానిస్తుందంటే నీ వంటి వీరుడు వెనకడుగు వేయరాదు. ఆమెను జయిస్తావా, సుఖాలు అనుభవిస్తావు. మరణిస్తే మహోజ్వల కీర్తి దక్కుతుంది. అపకీర్తితో జీవించడం కన్నా మరణించడమే మేలు. కనుక యుద్ధమే చేయి, పద అన్నాడు. భాష్కల, దుర్ముఖులు యుద్ధ సన్నద్ధాలయ్యారు. పోరు మొదలైంది. రాక్షస వీరుల శిరస్సులు రక్త ప్రవాహంలో బంతుల్లా ఆడుతున్నాయి. ఒక్కసారిగా రణరంగం భీభత్సంగా మారిపోయింది. భాష్కల, దుర్ముఖులు మరణించారు. పిదప మహిషాసురుడు సంహారం జరిగింది. 14 భువనాలు హర్షించే ఆకాశం నుంచి పూలవాన కురిసింది. సకల ఋషులు మహాదేవిని ప్రస్తుతించారు.
ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हरि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभ गंजिनि कैटभ भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐसतखण्ड विखण्डित रुण्ड वितुण्डित सुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम सुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवन मस्तक शूल विरोधि शिरोधि कृतामल शूलकरे तुमि तुमि तामर दुन्दुभिनाथ महो मुखरी कृत तिग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते निज हुंकृति मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुंभ निशुंभ महाहवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हनुरनु संगरण क्षण संग परिस्फुरदंग नटतटके कनकपि संग पृषक्क निशंगर सद्भट शृंग हतावटुके कृत चतुरंग बलक्षितिरंग खटत् बहुरंग रटद्बटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते